తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళాద్రి దివ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివార్ల దేవస్థానానికి భక్తజనులు పోటెత్తారు. వేకోజాము నుంచే భక్తులు బారులు తీరారు. దిగువ సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లను, శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీ స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకునేందుకు నగర ప్రముఖులు సహా భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు దంపతులు స్వామివారి సేవలో తరించారు. అలాగే విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్వామివారిని దర్శించుకున్నారు. మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము, మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము, నరసింహుని దర్శనం సర్వపాపహరణము, మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము. ద్వాపరాన ధర్మజుడు ముదమందిన నామము, కలియుగాన వాసిరెడ్డి రాజవంశ తేజము. దిగువ సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. స్వామివారు నిత్య కళ్యాణం అనంతరం బంగారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేవస్థానం సిబ్బంది భక్తుల క్యూలైన్లను చక్కదిద్దారు. దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమాన్ డివి అనంత పద్మనాభాచార్యులు, శ్రీమాన్ మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, అర్చక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి గ్రామోత్సవంలో పాల్గొన్నారు.
జయ నారసింహ, జయ జయ నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో మన మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారికి ఈ రోజున తొలి ఏకాదశి పండుగ సందర్భంగా స్వామివారికి బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 4 గంటలకే స్వామివారికి విక్షేణ ఆరాధన, పుణ్యావచనము, వైఘానస ఆగమయుక్తంగా స్వామివారికి అన్ని జరిగినాయి. తదనంతరం స్వామివారికి పూలలంకరణ, తీర్థగోష్ఠి, భక్తులందరికీ కూడా ఆ యొక్క ప్రసాద వితరణ, వేలాలు ప్రసాదం చేసి స్వామికి నివేదన చేసి అది ప్రసాద వితరణ చేయడం. 9 గంటలకు స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం. అదేవిధంగా 10:30కి స్వామివారు బంగారపు గరుడ వాహనం మీద రాలేనటువంటి భక్తులు కూడా స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేయించడానికే స్వామివారు బంగారు గరుడ వాహనం మీద పురవీధుల్లో దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. ఈ రోజున స్వామివారు వైకుంఠంలో యోగ నిద్రలోకి వెళ్తారు. స్వామి ఈ తొలి ఏకాదశి అంటే ఈ రోజున తొలి పండగ. ఈ రోజు నుంచి కూడా మనకి పండగలన్నీ కూడా ప్రారంభం అవుతాయని చెప్పి మన యొక్క పురాణాలు చెప్పబడినాయి. స్వామివారి యోగ నిద్రలో 4 నెలల పాటు స్వామి యోగ నిద్రలోకి వెళ్తారు. ఈ యొక్క తొలి ఏకాదశి రోజు నుండి మొదలుపెట్టి కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున స్వామి యోగ నిద్రలోంచి మేలుకొంటారు. ఈ 4 నెలల్లో కూడా మన కోరిన కోరికలను కూడా స్వామివారు యోగ నిద్రలో ఉండి వింటూ ఉంటారు. స్వామి ఈ రోజు నుంచి కూడా చాతుర్మాస దీక్ష తీసుకుంటారు ఈ యొక్క స్వామీజీలందరూ కూడా. అటువంటి గొప్ప మహోత్తరమైన రోజు ఈ రోజున స్వామివారు వైకుంఠంలో కార్తీక మాసంలో ఏకాదశి వైకుంఠంలో నిద్రలేచి ద్వాదశి రోజున ధాత్రి వృక్షం కింద లక్ష్మీ సమేతుడై స్వామి వచ్చి ఉంటారు. కాబట్టి ఆ రోజున ధాత్రి పూజ, విసురు పూజ చేసుకోవడం కూడా అది ప్రత్యేకమైన కార్యక్రమం. కావున అటువంటి ఈ రోజున స్వామి యోగ నిద్రలోకి వెళ్తున్నారు కాబట్టి మనందరము కూడా ఆ యొక్క వైకుంఠనాథుని దర్శన భాగ్యం చేసుకొని మనందరము కూడా సుభిక్షంగా ఉండాలి. మన యొక్క దేశం కూడా సుభిక్షంగా ఉండాలి. రాష్ట్రము, పాడి పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలి. మన యొక్క పుత్రులు పుత్రికలు మన చేసే ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా మంచి యోగ్యత కలిగి ఉండాలని చెప్పేసి స్వామివారిని అందరం కూడా ఒకసారి ప్రార్థించి స్వామివారికి జై నారసింహ అని చెప్పుకుంటూ అందరం కూడా ఒక్కసారి వేడుకుందాం. జై నారసింహ, జై నారసింహ.